ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, ప్రార్థించుటకు మెలకువగా ఉండుడి, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మనము ఈ లోక పరిస్థితులను గమనించినప్పుడు ఎక్కడ చూచినా అల్లర్లు గలిబిలితో నిండియుండగా, ప్రపంచంలో ఎక్కడా నెమ్మది లేని పరిస్థితులతో నింపబడినది. అనేకులు విశ్వాసంలో చల్లారిపోయి దుర్బోధలు సంఘంలో చొచ్చుకుని వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుచుండగా, మనము స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుమని పేతురు హెచ్చరిస్తున్నాడు. మనము ఒక్క క్షణం పాటు ఆత్మీయ నిద్రావన స్థితిలోనికి వెళితే మనలను మోసపరచుటకు, మన మీద దాడి చేయుటకును శత్రువైన సాతాను ఎదురు చూస్తున్నాడు. కాగా మనము ప్రార్థనలో మెలకువగా ఉంటూ ఈ ఆత్మీయ పోరాటంలో అపవాదిని ఎదిరించుటకు ఆత్మ అనుగ్రహించు వాక్యమును ఖడ్గమును చేతపట్టుకుని శత్రువును ఎదిరించుదుముగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, ఆత్మీయ మెలకువ కలిగి మేము ప్రార్థించుటకు ప్రార్థనా ఆత్మను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.